భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 సంవత్సరం ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2023వ సంవత్సరం రోజున శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, ఓట్ చోరీ ఏ స్థాయిలో జరిగిందనేది మనం చూసాం. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో దాంతోపాటు అడిషనల్గా క్రెడిట్ చోరీలు చేస్తూ ఉన్నారు. జగనన్న సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారేమో ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఆయన మాటలతోనే మనం కూడా విందాం ఆయన ఏం చెప్పాడో. అదే రకంగా జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున్ గారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటలు కూడా విందాం. సాక్షాత్తు వీళ్ళందరూ కూడా స్టేజ్ పైన ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజున వీళ్ళందరూ మాట్లాడిన సందర్భాలు 2023లో అక్కడ శంకుస్థాపన జరిగి మొత్తం అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఆ రోజు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఏమి క్లియరెన్స్లు ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఉండాలి కదండి. ఇదేమి సివిల్ ఏవియేషన్ అంటే మీ పక్కనుండే మినిస్ట్రీ శాఖ ఏం కాదు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సాక్షాత్తు మీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆయన కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు కూడా మీరు పర్మిషన్లు తెచ్చుకోలేకపోయారే. అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి 2019లో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి టంకాయలు పగలగొట్టేసి మేము శంకుస్థాపన చేసామని శిలాపలకాలు వేసుకుంటూ సరిపోతుందా? ఎన్ని కోర్టు కేసులను క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2000 పైచిలకు ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని 2023లో ఆ శంకుస్థాపన చేశారు. చేసినప్పుడు ఒకసారి ఆగమ్మా, అది చేసినప్పుడు ఆయన జిఎంఆర్ గారి మాటల్లోనే మనం కూడా ఒకసారి విందాం ఆయన ఏం చెప్పాడు. ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం రోడ్డు ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత కష్టాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజున 73 సంవత్సరాలు దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజు. వాళ్ళు ఉంటే అది కంటిన్యూ చేసేవాళ్ళం కదా. 2023 దాకా ఎందుకు ఆగాము? ఎందుకంటే ఆ కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసి పూర్తి స్థాయిగా వర్క్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్స్ చేస్తే గానీ అవ్వవు. ఈ కార్యక్రమాలు జరిగినాయి. దాంతోపాటు స్టేజ్ పైన ఆయన నితిన్ గడ్కరీ గారు కూడా ఉన్నారండి. ఒక్కసారి చూడండి, అది ఆయన గ్లోబల్ సమిట్ లో చెప్పింది. That is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km. Cost is 6,300 crore. And state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acres of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Once again, my best luck to development of Andhra Pradesh and people of Andhra. Thank you very much. Namaskar. ఇగోండి చూడండి,
సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఆయన ఏం చెప్తున్నారండి? ముఖ్యమంత్రి గారు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు, దానికి కనెక్టివిటీ రోడ్డు, భోగాపురంకి కనెక్టివిటీ రోడ్డు, సీకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్డు 55 కిలోమీటర్లు, 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ల్యాండ్ ఎక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మిగతాది మేము చేస్తాము. ఆయన చెప్తున్నాడు ఇవన్నీ జగనన్న చేసినవి కాదండి. ఇవన్నీను ఇప్పుడు వీళ్ళు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మొన్నే నేషనల్ మీడియాలో మీ స్పోక్స్ పర్సన్కి అక్కడ బుద్ధి వచ్చేటట్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. అక్కడ కూడా క్రెడిట్ చోరీ చేద్దాం అనుకున్నారు. ఏది ఇండిగో సంక్షోభం వస్తే దాన్ని మొత్తం నారా లోకేష్ మొత్తం అంతా పర్యవేక్షణ చేసేస్తున్నాడు అని అక్కడ క్రెడిట్ చోరీ చేద్దామని ప్లాన్ చేశారు. అది బూమరాంగ్ అయింది. అయినా బుద్ధి రాలా. ఇవాళ ఇన్ని ప్రూఫ్స్తో మీ ఎదురుగుండా పెడుతున్నా కూడా అసలు కనీసం సిగ్గు లేకోకుండా ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు, అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ ఎన్ని కార్యక్రమాలు చేశాడండి? డిస్పైట్ ఆఫ్ కరోనా, 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారేమో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆయన చేతుల అమృత హస్తాలతో శంకుస్థాపన చేశారు. మళ్ళీ అదే హస్తాలతో దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. ఇవాళ జగనన్న కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆయన శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక ల్యాండింగ్ ట్రయల్ రన్ నడిపారు. ఇప్పుడు వెంటనే క్రెడిట్ చోరీ. ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది అయ్యేది కాదు. ఇవాళ ప్రజల్ని ఈ ప్రధానమైన అంశాలు గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ హిందూ దేవాలయాలపైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్కన ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వీళ్ళు ఏ రకంగా క్రెడిట్ చోరీ కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఇప్పుడు లోకల్గా వస్తే అండి, ఆగమ్మా, లోకల్గా వస్తే రాజమండ్రిలో ఢిల్లీని తలదన్నే విధంగా, అంటే ఢిల్లీని తలదన్నడం అంటే అభివృద్ధిలో కాదండి, పొల్యూషన్లో. ఇప్పుడు ఢిల్లీ అంటే మొత్తం చుట్టుపక్కలన్నీ కొన్ని వేల ఇండస్ట్రీలు ఉంటాయి. అక్కడ పొల్యూషన్ సర్వసాధారణం. అది ఇవాళ వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల స్టేట్స్ హర్యానా కానీ, చండీగఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అక్కడ ధాన్యానికి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి కానీ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత, హార్వెస్ట్ అయిపోయిన తర్వాత స్టబుల్ బర్నింగ్ చేస్తారు. అంటే అక్కడ వెలిగిస్తారు అనమాట అవన్నీను, వేస్ట్ అంతా కూడా. దానివలన విపరీతమైన స్మోక్ అంతా పైకి వస్తుంది, అది గాల్లో కలుస్తుంది, దానిపైన విపరీతమైన పొల్యూషన్.